సందర్భంగా తెలియజేస్తామన్న అధ్యక్ష గతంలో గురుకుల పాఠశాలలని ఆర్భాటంగా చెప్పారు, ఇన్ని పెట్టినాం అన్ని పెట్టినామని చెప్పారు. ఆ గురుకుల పాఠశాలకు ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ లేదు అధ్యక్ష, ఒక్క బిల్డింగ్ కూడా కాంపౌండ్ వాల్స్ లేవు అధ్యక్ష. అద్దె భవనాలలో ఇరుకిరుకు గదులలో విద్యార్థులు గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నటువంటి తీరును చూసి మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈరోజు 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సమున్నతమైనటువంటి గౌరవంగా ఈరోజు మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఈ అంశాన్ని కూడా గౌరవనీయులు గవర్నర్ గారు ప్రస్తావించినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇంకా గవర్నర్ గారు ఇంకో కొన్ని విషయాలను కూడా ప్రస్తావించవలసి ఉండే అధ్యక్ష. అప్పటికే గవర్నర్ గారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో గవర్నర్ గారి స్పీచ్ని రకరకాలుగా వక్రీకరిస్తూ మీడియా పాయింట్లో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడటం అంటే ఈరోజు తెలంగాణ సమాజం యావత్తు తలదించుకునేటువంటి పద్ధతిలో వాళ్ళ మాటలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఏం మాట్లాడతారు అధ్యక్ష? గవర్నర్ గారు మాట్లాడుతున్నటువంటి స్పీచ్ గవర్నర్ గారు సావు డప్పు కొడతాడేమనుకున్నాం, కానీ ఈరోజు డీజే తీసుకొని వచ్చింది అంటారు అధ్యక్ష. ఏం మాటలు అధ్యక్ష ఇవి? ఏం భాష అధ్యక్ష వీళ్ళది? ఈరోజు మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే భాష గురించి మాట్లాడతారు అధ్యక్ష. వారు మాట్లాడిన భాష ఏంది అధ్యక్ష? గవర్నర్కి వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం ఏంది అధ్యక్ష? దీన్ని యావత్ తెలంగాణ సమాజం వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ దుర్మార్గమైనటువంటి భాషని, వాళ్ళ అహంకారపూరితమైనటువంటి ధోరణి ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా కల్లు గీత కార్మికులకు సంబంధించి మా పొన్నం ప్రభాకర్ అన్న గారు వారిని ప్రమాద బారి నుంచి రక్షించడానికి ఈరోజు వాళ్ళ గీతా కార్మికులకు సంబంధించి కాటమయ కిట్లు ఇచ్చి దాని ద్వారా వాళ్ళ ప్రమాద బారి నుంచి రక్షించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష. ఇంకా తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకుపోవాలని పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి అట్లాగే మా మంత్రివర్యులు శ్రీధర్ బాబన్న గారు దావోసు పర్యటనకు వెళ్ళి 1,78,900 కోట్ల పైచలకు నిధులు తీసుకొచ్చి ఇక్కడ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్నటువంటిది సగర్వంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. గతంలో ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగానికి